ఇప్పుడు ఈ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ చేద్దాం. సో కమింగ్ టు ద సొల్యూషన్, మనం తీసుకున్న సర్క్యూట్ ఏంటి? ఏ సిరీస్ ఆర్సీ సర్క్యూట్ విత్ రెసిస్టర్ అండ్ కెపాసిటర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ద వోల్టేజ్ is Vs is equal to 100 sin omega 314t. So what is our given data? So first identify the given data. What is given data? Resistor R is equal to 10 ohms, capacitor is equal to 100 microfarad and supply voltage Vs is equal to 100 sin 314 into t. సో దీన్ని పోలార్ ఫామ్ అయితే ఏమవుతుంది? 100 at an angle 0, ఎందుకంటే ఇక్కడ ఎటువంటి యాంగిల్ ఎక్స్టెన్షన్ లేదు కాబట్టి దట్ వీ కెన్ ఆల్సో రైట్ 100 at an angle 0 కింద మనం రాసుకుంటాం అనమాట. ఇది మనకి ఇచ్చిన గివెన్ డేటా. ఇప్పుడు ఈ వోల్టేజ్ని ఏ స్టాండర్డ్ వోల్టేజ్తో కంపేర్ చేయండి. ఏమవుతుంది? వాట్ ఇస్ స్టాండర్డ్ వోల్టేజ్? Vs is equal to Vm sin omega t. ఇప్పుడు రెండు కంపేర్ చేస్తే మనకి ఏమవుతుంది? Vm is equal to 100, దట్ ఇస్ మ్యాగ్నిట్యూడ్, అండ్ వాట్ అబౌట్ ఒమేగా వాల్యూ 314. ఇవి మనకు కావాల్సినవి. దీని పక్కన పెడదాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ స్టెప్ కన్వర్ట్ ఆర్, ఎల్ అండ్ సి, మనకి ఏవైతే కాంపోనెంట్స్ వాటిని తీసుకోండి, వీటిని ఏసీ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్. సో రెసిస్టర్ ఏసీలో ఎలా ఉంటుంది? రెసిస్టర్గానే ఉంటుంది కాబట్టి దాని వాల్యూ ఎంత? 10 ohms. సో మనకి నెక్స్ట్ కాంపోనెంట్ ఏముంది? కెపాసిటర్ ఉంది కాబట్టి కెపాసిటర్ ఏసీలోకి వచ్చేసరికి ఎలా కన్వర్ట్ అవుతుంది? ఎక్సీగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎక్సీ? ఎక్సీ ఈజ్ ఈక్వల్ టు 1/ωc. ఒమేగా వాల్యూ ఎంత? 314. అప్పుడు ఎక్సీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/314 ఇంటూ సి వాల్యూ ఎంత? 100 ఇంటూ మైక్రోఫారెడ్ కాబట్టి మైక్రో అంటే ఎంత? 10⁻⁻⁶. సో దట్ ఈస్ ఎక్సీ ఈజ్ ఈక్వల్ టు 1/314 ఇంటూ ఇక్కడ 10⁻⁻4 అవుతుంది. సో దట్ ఈస్ ఎక్సీ ఈజ్ ఈక్వల్ టు 10⁻4/314 ohms. కెపాసిటర్ అయితే కనుక ఫారెడ్లో ఉంటుంది. అది ఎప్పుడైతే మనం ఎక్సీలోకి మారుస్తామో ఎక్సీకి యూనిట్స్ వచ్చేసరికి ఓమ్స్. ఇంత మనం చెప్పుకోవడం మర్చిపోయాం. సో ద యూనిట్స్ ఫర్ ఇంపిడెన్స్ ఈజ్ ఆల్సో ఓమ్స్. ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాము, ద యూనిట్స్ ఫర్ ఇంపిడెన్స్ ఈజ్ ఆల్సో ఓమ్స్. సో ఇట్లా మనం కన్వర్ట్ చేసాం. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? ఫస్ట్ పారామీటర్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? కరెంట్. సో అకార్డింగ్ టు ద ఓమ్స్ లా కరెంట్ I ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? V/Z. ఓకే. సో వాట్ ఈస్ V వాల్యూ? 100 at an angle 0/Z. ఇప్పుడు మనం Z క్యాలిక్యులేట్ చేయాలి. సో వేర్ Z అంటే ఏం చెప్పాం మనం? ఇంపిడెన్స్. ఓకే. సో మనం తీసుకున్న సర్క్యూట్ ఏంటి? ఆర్సీ సర్క్యూట్. ఆర్సీ సర్క్యూట్లో ఇంపిడెన్స్ ఫార్ములా ఏంటి? R మైనస్ jXC. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ R? 10 మైనస్ j ఇంటూ, సో XC వాల్యూ ఎంత వచ్చింది? 10⁻4/314. ఈ వాల్యూ ఎంత వస్తే మీరు అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 100 at an angle 0/10 మైనస్ j ఇంటూ 10⁻4/314. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I. ఇక్కడ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయండి మీరు. ఓకేనా? అండ్ వాట్ ఆర్ ద నెక్స్ట్ పారామీటర్? వోల్టేజ్ డ్రాప్. వోల్టేజ్ డ్రాప్ అంటే ఏంటి? రెసిస్టివ్ వోల్టేజ్, కెపాసిటివ్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రెసిస్టివ్ వోల్టేజ్? I ఇంటూ R కాబట్టి I ఇంటూ R, దట్ ఈస్ R వాల్యూ 10 ఇంటూ I వాల్యూ ఎంత? 100 at an angle 0/10 మైనస్ j ఇంటూ 10⁻4/314. దట్ ఈస్ ఈక్వల్ టు, అండ్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ VC ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ XC. సో డైరెక్ట్ మనం రాసేస్తాం I ఇంటూ XC. సో దట్ ఈస్ I ఇంటూ, సో XC వాల్యూ ఇక్కడ మనకు వచ్చింది కదా, అంత 10⁻4/314 ఇంటూ I వాల్యూ 100 at an angle 0/10 మైనస్ j ఇంటూ 10⁻4. ఇది వోల్టేజ్ డ్రాప్స్. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు? యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, అపరెంట్ పవర్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యాక్టివ్ పవర్? యాక్టివ్ పవర్ P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I cos theta. సో V అంటే ఇక్కడ మనం ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకోవాలి. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్? 100. సో దట్ ఈస్ ఈక్వల్ టు 100 ఇంటూ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ అంటే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఇప్పుడు ఇది ఎంత వస్తుందో చూద్దాం అసలు ఫస్ట్. సో ఇప్పుడు మీరు ఇది సాల్వ్ చేస్తే, ఇప్పుడు దీన్ని మనం దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? సో మ్యాగ్నిట్యూడ్ ఇంటూ ఎట్ ఎన్ యాంగిల్ θ1 వస్తుంది. అది ఎజ్యూమ్ చేసుకుని మీరు ఎంత వస్తుందో అంత ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి క్యాలిక్యులేటర్లో. సో దట్ ఈస్ కరెంట్ మ్యాగ్నిట్యూడ్ అంతా R1 ఇంటూ కాస్ ఆఫ్ θ అంటే ఏం చెప్పుకున్నాం మనం? వోల్టేజ్ యాంగిల్ మైనస్ కరెంట్ యాంగిల్. వోల్టేజ్ యాంగిల్ అంతా 0 మైనస్ కరెంట్ యాంగిల్. ఇక్కడ మనకి ఎంతో యాంగిల్ వస్తుంది కదా కరెంట్ యాంగిల్. ఇక్కడ వోల్టేజ్ యాంగిల్ ఎంత? 0 వోల్టేజ్ యాంగిల్
మైనస్ కరెంట్ యాంగిల్, ఇక్కడ మనకి ఎంతో వాల్యూ వస్తుంది దాన్ని ఇక్కడ తీసుకోండి, దట్ ఈస్ θ1. ఇది చేస్తే యాక్టివ్ పవర్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ రియాక్టివ్ పవర్, Q ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, VI ఇంటూ సైన్ θ. సో వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ 100 ఇంటూ కరెంట్ మ్యాగ్నిట్యూడ్ మనం R1 అనుకున్నాం కదా ఇంతక, ఇంటూ 0 మైనస్ θ1. ఓకే, అండ్ అప్పరెంట్ పవర్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా V ఇంటూ I. సో వోల్టేజ్ ఏమో 100, కరెంట్ ఏమో R1, దాని వాల్యూ ఎంత వస్తే అంత. అలా యాక్టివ్, రియాక్టివ్ అండ్ అపరెంట్ పవర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అండ్ వాట్ ఇప్పుడు నెక్స్ట్ పారామీటర్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, పవర్ ఫ్యాక్టర్. సో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ పవర్ ఫ్యాక్టర్, పవర్ ఫ్యాక్టర్ని దేంతో ఇండికేట్ చేస్తాం, కాస్ θ. సో ఇక్కడ కూడా కాస్ θ అంటే ఏంటి, వోల్టేజ్ యాంగిల్ మైనస్ కరెంట్ యాంగిల్, అది ఎంత వస్తే అంత పవర్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇట్లా మనం చేస్తాం. అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన సర్క్యూట్ ఏంటి ఐడెంటిఫై చేస్తాం, అక్కడ నుంచి గివెన్ డేటా రాసుకొని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన సర్క్యూట్లో ఉన్న ప్రతి కాంపోనెంట్ని ఏసీ కాంపోనెంట్గా మారుస్తాం. సో రెసిస్టర్గానే ఉంటుంది, ఇక్కడ కెపాసిటీ ఉంది కాబట్టి అది ఎక్సీగా కన్వర్ట్ అవుతుంది. ఎక్సీ ఫార్ములా ఏంటి, 1/ωc, ఎక్సీ క్యాలిక్యులేట్ చేస్తాం. అక్కడ నుంచి కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అకార్డింగ్ టు ద ఓమ్స్లో కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు V/Z. సో V వాల్యూ ఏమో 100 అట్ అన్ యాంగిల్ 0 అండ్ జెడ్ అంటే ఇంపిడెన్స్. సో ఇక్కడ మనం తీసుకుంది సిరీస్ RC సర్క్యూట్ కాబట్టి RC సర్క్యూట్కి ఇంపిడెన్స్ ఫార్ములా ఏంటి, R-jXC. ఇది ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాము, దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. అలా కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అక్కడ నుంచి మన వోల్టేజ్, యాక్టివ్ పవర్, రియాక్టివ్ అండ్ అపరెంట్ పవర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ V యాక్టివ్ పవర్ VI కాస్ట్ అంటే V అంటే ఓన్లీ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వోల్టేజ్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకోవాలి. I అంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ తీసుకుంటాం. కాస్ θ అంటే టీటాలో వచ్చేసరికి వోల్టేజ్ యాంగిల్ మైనస్ కరెంట్ యాంగిల్ తీసుకొని మనం చేస్తాం. సో ఈ వాల్యూస్ అన్ని మీరు క్యాలిక్యులేటర్ ద్వారా సాల్వ్ చేయండి, ఓకేనా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ టైప్ ఆఫ్ సర్క్యూట్. సో ఇది మన నెక్స్ట్ ప్రాబ్లం అనమాట. సేమ్ ఇదే సర్క్యూట్కి సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే కరెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం, యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, అపరెంట్ పవర్స్, ఈ 3 పవర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ కమింగ్ టు ద సొల్యూషన్, గివెన్ డేటా. సో వాట్ ఈస్ గివెన్ డేటా, రెసిస్టర్ ఇచ్చాడు 12 ohms, ఇండక్టర్ ఇచ్చాడు 0.15 హెన్రీ అండ్ కెపాసిటర్ ఇచ్చాడు 100 మైక్రోఫారెడ్, ఓకేనా. అండ్ నెక్స్ట్ సప్లై వోల్టేజ్ VS ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 100 volts మాత్రమే ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు ఎంత 50 Hz. ఇక్కడ మనకి యాంగిల్ ఏమైనా ఉందా, లేదు కాబట్టి దీన్ని ఏం తీసుకోవచ్చు మనం బ్లైండ్గా 100 అట్ అన్ యాంగిల్ 0 కింద తీసుకోవచ్చు VS, ఎందుకంటే ఇక్కడ మనకు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, యాంగిల్ ఏమి ఇవ్వాలి, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు కాబట్టి యాంగిల్ 0 కింద తీసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, ఇండక్టర్ని, కెపాసిటర్ని ఏసీలోకి కన్వర్ట్ చేస్తాం. సో ఇండక్టర్ ఏసీలోకి ఎలా కన్వర్ట్ అవుతుంది, XL, దాని ఫార్ములా ఏంటి, ωL. ఇప్పుడు ఎల్ వాల్యూ మనకు తెలుసు 0.15 అని చెప్పి, ఇక్కడ మనకి ప్రాబ్లం అక్కడ ఒమేగా వాల్యూ ఇచ్చాడా, ఇవ్వలేదు. ఏ వాల్యూ ఇచ్చాడు, F ఇచ్చాడు. అప్పుడు ఒమేగా అంటే మనం ఏ రాసుకోవచ్చు, 2πf. అంటే మనకి డైరెక్ట్గా ఒమేగా తెలుసు, ఒమేగా తీసుకోండి. ఒమేగా తెలియకపోతే కనుక ఒమేగా ప్లేస్లో 2πf తీసుకోండి ఇంటూ L. సో దట్ ఈస్ 2 ఇంటూ π ఇంటూ 50, F వాల్యూ 50 ఇంటూ ఇండక్టర్ వాల్యూ 0.15. ఇది ఎంత వస్తుందో చూడండి, దట్ XL అవుతుంది అనమాట, ఓకేనా. మీరు క్యాలిక్యులేట్ చేయండి దాన్ని. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, కెపాసిటర్ ఎలా కనెక్ట్ అవుతుంది, XCగా, దాని ఫార్ములా ఏంటి 1/ωc. అగైన్ మనకు ఒమేగా తెలియదు కాబట్టి 1/2πfc, దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ π ఇంటూ, ఓకేనా, 50 ఇంటూ C వాల్యూ ఎంత 100 ఇంటూ 10⁻⁻⁶. సో దీన్ని మీరు సాల్వ్ చేయండి, XC వాల్యూ వస్తుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఇంపిడెన్స్ వాల్యూ కావాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇంపిడెన్స్, మనం తీసుకుంది RLC సర్క్యూట్లో ఇంపిడెన్స్కి ఫార్ములా ఏంటి, R+j ఇంటూ XL మైనస్ XC, ఓకేనా. సో అది R వాల్యూ మనకు తెలుసు, ఎంత ఇచ్చాడు 12 ohms. XL వాల్యూ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాం, XC వాల్యూ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఆ 3 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అప్పుడు ఏమొస్తుంది, ఈక్వలెంట్ R+j ఇంటూ X వస్తుంది. ఇక్కడ X అంటే ఏంటంటే రిజల్టెంట్ వాల్యూ XL మైనస్ XC, అది మనం ఎంతో కొంత క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట, ఓకేనా. ఎట్లా మనం Z వాల్యూ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పారామీటర్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి, ఓకే. అకార్డింగ్ టు ద ఓమ్స్లో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ కరెంట్, I ఈక్వల్ టు V/Z. V వాల్యూ ఎంత 100 అట్ అన్ యాంగిల్ 0 బై, ఓకే. ఇక్కడ మనం Z వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అది ఇక్కడ పెట్టండి. సో దాన్ని మనకు తెలియదు కాబట్టి 100 అట్ అన్ యాంగిల్ 0 బై సమ్ Z, అప్పుడు మీకు ఇక్కడ కరెంట్ వస్తుంది అనమాట. ఈ వచ్చిన కరెంట్ ఏమనుకుందామంటే R1 అట్ అన్ యాంగిల్ θ1 అనుకోండి,
మనకి తెలియదు ఎంత వస్తుందో, అది మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, నాకు ఈ క్యాలిక్యులేటర్ నా దగ్గర లేదు కాబట్టి సొల్యూషన్ తెలియదు కాబట్టి R1 at an angle θ1 అనుకున్నా. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, యాక్టివ్ పవర్. ఓకేనా, వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ యాక్టివ్ పవర్, VI cos θ. సో V అంటే వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత, 100 ఇంటూ I అంటే కరెంట్ మ్యాగ్నిట్యూడ్, నాకు ఎంత అనుకున్నా R1 ఇంటూ కాస్ ఆఫ్ వోల్టేజ్ యాంగిల్ ఎంత 0 మైనస్ కరెంట్ యాంగిల్ ఎంత θ1. దీన్ని సింప్లిఫై చేస్తే యాక్టివ్ పవర్ వస్తుంది. అండ్ సిమిలర్లీ రియాక్టివ్ పవర్ VI sin θ. ఓకే, వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ 100 ఇంటూ కరెంట్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ R1 ఇంటూ సైన్ ఆఫ్ వోల్టేజ్ యాంగిల్ 0 మైనస్ కరెంట్ యాంగిల్ θ1. దీన్ని సాల్వ్ చేస్తే రియాక్టివ్ పవర్ వస్తుంది. అండ్ అప్పర్ ఎండ్ పవర్ ఎస్. ఓకేనా, అప్పర్ ఎండ్ పవర్ ఎస్. దట్ ఈ ఫార్ములా ఈజ్ V ఇంటూ I, వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ 100 ఇంటూ కరెంట్ మ్యాగ్నిట్యూడ్ R1 మల్టిప్లై చేస్తే అప్పర్ ఎండ్ పవర్స్ వస్తుంది అనమాట. వీటికి యూనిట్స్ పెట్టండి. యాక్టివ్ పవర్కి ఏమో యూనిట్స్ వాట్, రియాక్టివ్ పవర్కి యూనిట్స్ ఏమో వోల్ట్, యాంపియర్, రేడియన్స్. అప్పర్ ఎండ్ పవర్కి యూనిట్స్ ఏమో వోల్ట్ ఇంటూ యాంపియర్. ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఏదైనా మనకు ఒక సిరీస్ RLC సర్క్యూట్ ఇచ్చేసి వాటిని బేసిక్గా కరెంట్స్ అండ్ పవర్స్ క్యాలిక్యులేట్ చేయమంటే ఇలా చేసుకొస్తాం. ఇలా కాకుండా మనం ఫస్ట్ యూనిట్లో ఆల్రెడీ చేసాం. మనకి ఏదైనా ఒక సిరీస్ RLC సర్క్యూట్ ఇచ్చేసి దానికి మనకి మెష్ అనాలిసిస్ చేయమన్నాడు. ఓకేనా, ఇన్ కేస్ మనకి ఏదైనా ఒక సర్క్యూట్ ఇచ్చి దానికి మెష్ అనాలిసిస్ చేయమంటే ఎలా సాల్వ్ చేస్తాం, అంతే కదా. మనం సర్క్యూట్స్లో ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ ఓమ్స్లో చెప్పుకున్నాం, తర్వాత మనం KCL KVL చెప్పాము, తర్వాత మెష్ అనాలిసిస్, నోడ్ అనాలిసిస్ చెప్పాము. ఇప్పుడు ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఓమ్స్లో ప్రొసీజర్లో సాల్వ్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు అదే ఒక సర్క్యూట్ ఇచ్చేసి మనకి అది KCL కానీ అది మెష్ అనాలిసిస్ కానీ నోడ్ అనాలిసిస్ కానీ చేయమంటే అట్లా వచ్చేస్తాం. చూద్దాం. సేమ్ మెష్ అనాలిసిస్ కానీ నోడ్ అనాలిసిస్ కానీ మనం ఫస్ట్ యూనిట్లో ఎలాగైతే చేసామో సేమ్ అంతే చేస్తాము. కానీ తేడా ఏంటంటే అక్కడ ఓన్లీ మనకి రెసిస్టివ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి రెసిస్టర్ వాటితో పాటు ఇండక్టర్, కెపాసిటర్ కాంపోనెంట్స్ అనేది వస్తాయి అనమాట. సో ఇప్పుడు ఒక సర్క్యూట్ తీసుకొని దాన్ని మెష్ అనాలిసిస్ చేద్దాము, మీరు నోడ్ అనాలిసిస్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, సో కమింగ్ టు ద సర్క్యూట్. సో అజ్యూమ్ దిస్ యాజ్ 100 sin 314t ప్లస్ 45 degrees నేను తీసుకున్నా. అండ్ వన్ రెసిస్టివ్ సర్క్యూట్ R and the combination capacitor, inductor and one capacitor, resistor, capacitor. ఇలా మనం ఒక సర్క్యూట్ తీసుకున్నాం. ఓకేనా, సో దిస్ ఈజ్ అవర్ సర్క్యూట్. అండ్ దీని వాల్యూ 10 ohms, 2.5 Henry, 2 millifarad, 3 ohms, 10 millifarad. ఇది మన సర్క్యూట్ అనమాట. ఇప్పుడు ఈ సర్క్యూట్కి మనం ఏం చేస్తామంటే మెష్ అనాలిసిస్ అప్లై చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ మెష్ అనాలిసిస్ అప్లై చేసే ముందు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అన్ని కాంపోనెంట్స్ కన్వర్ట్ RLC కాంపోనెంట్స్ ఇన్ AC రిప్రజెంటేషన్. ప్రతి కాంపోనెంట్ని మీరు ఇండివిజువల్గా AC రిప్రజెంటేషన్లోకి కన్వర్ట్ చేయండి. ఓకేనా, సో ఫస్ట్ రెసిస్టర్ ఉంది కాబట్టి రెసిస్టర్ అని ఉంటుంది. అండ్ అగైన్ రీడ్ ద సర్క్యూట్ డయాగ్రామ్. సో ఫస్ట్ ఇండక్టర్ ఉంది, దీన్ని L1 అనుకుందాం, దీన్ని R1 అనుకోండి, C1, R2, C2. సో ఇది మీరంతా రఫ్ వర్క్లో చేసుకోండి. సో R1 అంటే మనం ఏం రాసుకోవచ్చు డైరెక్ట్గా 10 ohms. L1 ఎలా కనెక్ట్ అయింది, XL1గా మారింది అనుకుందాం. దాని ఫార్ములా ఏంటి, ఒమేగా L1. ఒమేగా వాల్యూ మనకు తెలుసు కదా, ఎంత 314 ఇచ్చాడు కాబట్టి 314 ఇంటూ 2.5 L1 వాల్యూ. అండ్ నెక్స్ట్ C1 ఎలా కనెక్ట్ అవుతుంది, XC1. దాని ఫార్ములా ఏంటి, 1/ωC1, దట్ ఈస్ 1/314 ఇంటూ C1 వాల్యూ ఎంత 2 ఇంటూ మిల్లీ అంటే 10⁻³ ఓకేనా. ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాను, నేను అన్ని రఫ్గా కన్వర్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ R2గానే ఉంటుంది కాబట్టి 3 ohms. ఓకే, నెక్స్ట్ C2 ఎలా కన్వర్ట్ అవుతుంది, XC2గా. దాని ఫార్ములా ఏంటి, 1/ωC2. దాని ఫార్ములా ఏంటి, 1/ఒమేగా వాల్యూ ఎంత 314 ఇంటూ C2 అంటే 10 ఇంటూ 10⁻³ ఇట్లా ఫస్ట్ ఇండివిజువల్గా వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేసేసుకోండి. ఓకేనా, అప్పుడు దీనికి ఇక్కడ సర్క్యూట్ మళ్ళీ రీడ్రా చేద్దాం. సో రీడ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్. ఓకేనా, అప్పుడు ఏమొస్తుంది సర్క్యూటు, సో దీన్ని ఏం రాసుకోవచ్చు 100 at an angle. దీనికి ఇప్పుడు ఇక్కడ ఎక్స్టెన్షన్ యాంగిల్ ఎంత ఉంది 45, ఎందుకంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు 100 at an angle 45గా రాయచ్చా లేదా, అది ప్లస్ R1 ఇంటూ ఇది ఏమైంది XL1 అయింది.
నెక్స్ట్ ఇది ఎలా మారింది, XC1గా మారింది. ఇది ఎలా మారింది, R2. ఇది ఎలా మారింది, XC2గా మారింది. ఓకేనా, ఇట్లా మనకి ఇండివిజువల్గా వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ మొత్తాన్ని కలిపి రెండు సిరీస్లో ఉన్నాయి కదా, అంటే దీన్ని ఏమనుకున్నా Z1 అనుకున్నా, దీన్ని Z2 అనుకున్నా, దీన్ని Z3 అనుకున్నా. ఇప్పుడు Z1 అంటే ఏం రాసుకోవచ్చు, Z1 = R1 + JXL1గా రాయచ్చా లేదా, అది. Z2 = ఏమవుతుంది, -J × XC1, ఎందుకంటే XC1 అది కెపాసిటర్ కాబట్టి -J వస్తుంది. అండ్ Z3 అంటే ఏం రాయొచ్చు, RC సర్క్యూట్ కాబట్టి దానికి ఏమవుతుంది, R2 - J XC2గా అవుతుంది లేదా, ఇట్లాగనమాట. ఇలా మార్చుకుంటాం. అండ్ ఫస్ట్ ఏం చేశానంటే మనకి ఇచ్చిన సర్క్యూట్లో ఉన్న రెసిస్టివ్ ఇండక్టివ్ కాంపోనెంట్స్ని AC సర్క్యూట్స్గా మార్చా. ఆ వచ్చిన AC సర్క్యూట్స్ అన్నింటినీ కలిపి సింప్లిఫై చేసుకున్నా. అంటే ఏమైనా సిరీస్లో ఉంటే వాటిని సింప్లిఫై చేసుకున్నా, సిరీస్లో ఉంటే సిరీస్, ప్యారల్లో ఉంటే ప్యారల్గా సింప్లిఫై చేసుకున్నా. అప్పుడు మనకి అది ఏమైంది, Z1, Z2, Z3గా అయింది. ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తున్నానంటే సర్క్యూట్ని రీడ్రా చేస్తున్నా. సో 100@45. ఇప్పుడు ఈ మొత్తం ప్లేస్లో మనం ఏ రాసుకోవచ్చు, Z1 రాసుకోవచ్చా లేదా, సో దట్ కాల్ Z1. ఇప్పుడు దీని ప్లేస్లో మనం ఏ రాసుకోవచ్చు, Z2. ఇప్పుడు దీని ప్లేస్లో మనం ఏ రాసుకోవచ్చు, Z3. ఓకేనా, ఇప్పుడు ఇది మన సింప్లిఫైడ్ సర్క్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సర్క్యూట్ మనం ఏం చేస్తాం, మెష్ అనాలిసిస్ అప్లై చేస్తాం. సో మెష్ అనాలిసిస్ ఫస్ట్ స్టెప్ ఏంటి, ఐడెంటిఫై నెంబర్ ఆఫ్ మెషెస్. ఎన్ని మెషెస్ ఉన్నాయమ్మా, మెష్ 1, మెష్ 2, అంతే కదా. సో ఇది మెష్ 1 కాబట్టి దీంట్లో కరెంట్ ఏమనుకుందాం, I1, అటు దీంట్లో కరెంట్ ఏమనుకుందాం, I2. ఓకేనా. సో దెన్ వాట్ ఈస్ ద ఫస్ట్ మెష్ ఈక్వేషన్, KVL at మెష్ 1 ఏమవుతుందమ్మా, 100@45. ఎందుకని, ఫస్ట్ మెష్లో మనకి వోల్టేజ్ సోర్స్ ఉంది, = ఇక్కడ వోల్టేజ్ ప్లస్ ఇక్కడ వోల్టేజ్. ఇక్కడ వోల్టేజ్ అంటే మనం ఏం రాస్తాము, I1 × Z1 ప్లస్ ఇక్కడ వోల్టేజ్ అంటే మనం ఏం రాస్తాము, ఇది దీనికి మధ్యలో ఉంది కాబట్టి Z2 × I2 - I1. ఓకేనా. సో దీన్ని సింప్లిఫై చేస్తే 100@45 I1కి సింప్లిఫై చేస్తే I1 - I2 Z1 + Z2 + I2 × Z2. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ KVL at మెష్ 2. KVL at మెష్ 2లో మనకి వోల్టేజ్ సోర్స్ ఏం లేదు కదా, కాబట్టి 0 = Z3 × I2 + Z2 × I2 - I1. ఓకేనా. సో దీన్ని సింప్లిఫై చేస్తే 0 = Z2 I1 కామన్ తీస్తే -Z2 ప్లస్ I2 కామన్ తీస్తే Z2 + Z3. ఈక్వేషన్ నెంబర్ 2. ఈ ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సాల్వ్ చేసి మనం I1 వాల్యూ, I2 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీస్ కరెంట్స్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ మెష్ కరెంట్స్ అంటాం. అంటే మనం ఫస్ట్ యూనిట్లో ఉన్న మెష్ అనాలిసిస్ ఎలాగైతే సాల్వ్ చేస్తామో అలాగే సాల్వ్ చేస్తాం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సర్క్యూట్ని సింప్లిఫై చేస్తాం. ఎలా సింప్లిఫై చేస్తామంటే ఇక్కడ మనకి ఇండక్టర్, కెపాసిటర్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఐడెంటిఫై చేయండి అవి ఎలా ఇచ్చాడు. ఇన్ కేస్ మనకి ఇండక్టర్ కనుక హెన్రీలో ఇస్తే, ఇండక్టర్ హెన్రీలో, కెపాసిటర్ ఫారెడ్స్ వీటిల్లో ఇస్తే కనుక వాటిని మనం ఏసీలోకి కన్వర్ట్ చేయాలి. అలా కాకుండా మనకి ఇవి డైరెక్ట్గా కనుక ఓమ్స్లో ఇచ్చేస్తే మనం కన్వర్షన్ చేయవసరం లేదు. ఓకేనా. ఓకేలా ఇక్కడ మనకి హెన్రీస్, ఫారెడ్స్లో ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేసామంటే ఫస్ట్ మనకి ఇచ్చిన సర్క్యూట్ని ఇంపిడెన్స్ సర్క్యూట్గా కన్వర్ట్ చేసుకున్నాం. ఆ వచ్చిన ఇంపిడెన్స్ సర్క్యూట్కి మనం KVL, KCL అప్లై చేసి, KVL మెష్ అనాలిసిస్ అప్లై చేసి ఈక్వేషన్ సాల్వ్ చేసాం. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇంకో సర్క్యూట్ తీసుకుందాం. ఇది V1 అనుకోండి, రెసిస్టర్ R1, ఇప్పుడు మనకు సర్క్యూట్ ఎలా ఇచ్చాడు. సో ఇది 10 ohms అనుకోండి, ఇది J6 ohms, ఇది J3 ohms, 2 ohms, -J3 ohms ఇట్లా ఇచ్చాడు.
ఓకేనా. ఇప్పుడు దీనికి మనకి మెష్ అనాలిసిస్ చేయమన్నాడు. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒకసారి ఈ 2 సర్క్యూట్స్ ఐడెంటిఫై చేయండి. ఈ సర్క్యూట్లో మనకి ఇండక్టర్ ఉంది, కానీ దానికి యూనిట్స్ ఏమున్నాయి, హెన్రీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి కెపాసిటర్ ఉంది, దాని యూనిట్స్ ఏమున్నాయి, ఫారడ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండక్టర్ ఉంది, దాని యూనిట్స్ ఏమున్నాయి, ఓమ్స్ ఉన్నాయి. కెపాసిటర్ ఉంది, దాని యూనిట్స్ ఏమున్నాయి, ఓమ్స్ ఉన్నాయి. అంటే దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడేమో మనకి ఇండక్టర్ కెపాసిటర్ లాగా ఇచ్చాడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి వాటి యూనిట్స్ ఓమ్స్ ఇచ్చాడు. కాబట్టి ఇది డైరెక్ట్గా మనకి కన్వర్షన్ చేసి వాడు ఇచ్చాడు అనమాట. కాబట్టి మనం కన్వర్షన్ ఏమీ చేయవసరం లేదు. ఓకేనా. సో డైరెక్ట్గా మనం కేవీఎల్ అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని మెష్ 1 అనుకోండి, దీన్ని మెష్ 2 అనుకోండి. వాట్ ఇస్ ద మెష్ 1 ఈక్వేషన్, V1 ఈజ్ ఈక్వల్ టు I1 ఇంటూ ఈ మొత్తం, ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి కాబట్టి దాన్ని ఏం రాస్తాము, 10 ప్లస్ J6 ప్లస్ ఇక్కడ ఇది మధ్యలో ఎందుకంటే J3 ఇంటూ I1 మైనస్ I2 అనమాట. ఓకేనా. అలాగే మెష్ 2 దగ్గర ఏమవుతుంది, మెష్ 2 దగ్గర వోల్టేజ్ ఏం లేదు కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు, ఇది రెండింటి మధ్యలో ఉంది కాబట్టి J3 ఇంటూ I2 మైనస్ I1 ప్లస్ 2 ఇంటూ I2 మైనస్ J3 ఇంటూ I2 ఇలా రాస్తాం అనమాట. ఓకేనా. సో అది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మనకి ఇచ్చిన సర్క్యూట్ అన్ని ఓమ్స్లో ఇచ్చాడా లేకపోతే వేరే యూనిట్స్ ఇచ్చాడా. ఇన్ కేస్ అన్ని ఓమ్స్లో ఇస్తే కనుక మనం డైరెక్ట్గా సొల్యూషన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇండక్టర్ కెపాసిటర్ కనుక హెన్రీ ఫారడ్స్లో ఇస్తే అప్పుడు వాటిని మనం ఈ ఫార్ములాస్ ద్వారా ఓమ్స్లోకి కన్వర్ట్ చేసుకొని, అంటే ఇట్లా ఓమ్స్లోకి కన్వర్ట్ చేసుకొని అక్కడ నుంచి మనం కేవీఎల్ అప్లై చేస్తాం అనమాట. సో ఇట్లా మనం ఏసీ సర్క్యూట్స్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం.